రాబోయే 28 ఆగస్టు 2026 శుక్రవారము నాడు రాఖీ పండుగ రాబోతుంది. ఆ రోజున రాఖీ ఎప్పుడు కట్టాలి అనేటటువంటిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే భద్రాకరణం వచ్చినప్పుడు మనము అస్సలు కట్టకూడదు అని చెప్పేసి చెప్పాం కదా. అయితే ఆ భద్రాకరణం ఈసారి వస్తుందా లేదా అనేటటువంటిది తెలుసుకుంటే మీరు రాఖీ ఎప్పుడు కట్టాలి అనేటటువంటిది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈసారి భద్రాకరణం అనేటటువంటిది 27వ తారీఖు నాడు రాత్రిపూట 9:30 వరకే ముగిసిపోతుంది. మనకు ఈసారి 28వ తారీఖు నాడు రాఖీ పండుగ వచ్చింది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి ముహూర్తం లేకుండా రాఖీ కట్టుకోవచ్చు. కానీ మన హిందూ సాంప్రదాయాల్లో మనము ఎటువంటి చిన్న పని చేసినా సరే మనము ముహూర్తం చూసుకుంటాం. అలాంటిది మన అన్నయ్యో తమ్ముడో సంవత్సరం అంతా సురక్షితంగా ఉండడానికి రాఖీ కడతాం. కాబట్టి మంచి ముహూర్తంలో కట్టుకుంటే తప్పేమైనా ఉందా? కాబట్టి కొన్ని ముహూర్తాలు చెప్తాను, ఆ సమయంలో కట్టుకోండి. చూడండి, ప్రొద్దున 4 గంటల నుండి ప్రొద్దున 9 గంటల వరకు ఎప్పుడైనా సరే కట్టండి. అదేవిధంగా మధ్యాహ్నం పూట 12:30 నుండి 3 గంటల వరకు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట 5 గంటల నుండి ప్రారంభమయ్యి రాత్రి 9, 10 గంటల వరకు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు. ఈ సమయంలో కట్టుకుంటే ఏంటి అని అంటే వర్జాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, యమగండాలు ఇలాంటివి ఉండవు.